प्रसीद साई सद्गुरो नमः श्री साई नाथ चरणामृत पूर्ण चित्ता सत्पाद सेवा नरता स्वतंत्र वाक्य संसार जन्म दुरितमुखनिष्कतास्ते कैवल्यताम परमं समवाप्नुवन्ति श्रोत्रमे गत्वने पत्य योनम् सदा सद्गुरो साई नाथस्य गुरुभागं भवेत् विदितं वसर्वमेतदक्षमस्य जय जय हरनाथे श्री प्रभो साईनाथ राजाधिराज योगिराज परब्रह्म श्री साईनाथ महाराज की जय श्री सच्चिदानंद गुरु साईनाथ महाराज की जय व्यक्ति जय गुरु బాబా వచ్చారు మా నూనె ఉంటే దాంట్లో పంపేసి అది కలర్ వేసి అది రండి అందరూ అద్భుతంగా పట్టారు. ఏం కాదు हर पार्वती पते कर्पूरमंगल नीराजनं समर्पयामि सुवर्ण दिव्य कर्पूरमंगल समर्पयामि नमस्कारोमि वेयंడి अभिलेయండి आचमनीयं समर्पयामि తీసుకున్నా వేస్తూ
అయిపోయింది కూడా హ్యాపీ ఇస్తున్నాయి హ్యాపీ కూడా అయిపోయింది అమ్మ మంచిది ఓకే పిక్చర్స్ माता की जय माता की మనకు ఈరోజు గురు పూర్ణిమ అనుకుంటున్నాం కదా వ్యాసం వశిష్ఠ నప్తారం సుఖదాతం మరి శ్లోకం అందరికీ ఖచ్చితంగా తెలుసు. ఒకటి వ్యాస పౌర్ణిమ అంటే ఆషాఢ పౌర్ణిమ రోజున వ్యాసుడు జన్మించాడు. ఎప్పుడు జన్మించాడు? ద్వాపర యుగం చివరిలో జన్మించాడు. ద్వాపర యుగం ఇంకా 200 ఏళ్ళు అయిపోతుంది, కలియుగం ప్రారంభం అవుతుంది 200 ఏళ్లకు అన్నప్పుడు వ్యాసుడు జన్మించాడు. ఆషాఢ పౌర్ణమి. అయితే ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాసుడు పుట్టక ముందు కూడా చాలా మంది గురువులు పుట్టారు. వ్యాసుడు ద్వాపర యుగం చివరిలో పుట్టిన గురువు. అందువల్ల కలియుగంలో మొట్టమొదటి గురువు వ్యాసుడు అవుతున్నాడు. ఎందుకంటే కలియుగంలో వ్యాసుడి కంటే పూర్వం ఎవరు గురువులు లేరు. కలియుగ ప్రారంభం నాటికే వ్యాసుడు గురువుగా ఉన్నాడు. మరో గురువు మనం తెలుసు, అందరికీ తెలుసు, మరో గురువు కూడా ఉన్నాడు. వ్యాసుడు సమకాలంలోనే ఉన్నాడు. ఆయన కూడా ఎదుగు వంశ కృష్ణుడు. ఎవరైతే భగవద్గీతను అర్జునుడికి వినిపించాడో ఆయన మరో గురువు. కృష్ణం వందే జగద్గురు. కాబట్టి కృష్ణుడు జగద్గురువు, వ్యాసుడు కూడా జగద్గురు. అయితే వీళ్ళకి పూర్వం నుంచి కూడా గురువులు ఉన్నారు కదా. పౌర్ణిమ అనేది ఒక ప్రకృతి సిద్ధమైన పరిణామం. ఆషాఢ పౌర్ణిమ అంటే ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం అవుతుంది. ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు 4 నెలల పాటు వర్షకాలం. అందువల్లే అక్కడే ఉండిపోతాం. దాన్నే మనము పరంపరలో ఏమంటాము? చాతుర్మాస్యము అంటాము. 4 నెలల పాటు ఉన్న చోటనే ఉండి విద్యాభ్యాసం చేస్తారు. అంటే విద్యాభ్యాసం అంటే ఏంటి? విద్య అంటే ఒక కత్తి వంటిది. అది కత్తి, తుపాకీ. ఆ విద్య నేర్చుకుంటాం మనం. కానీ నేర్చుకున్నప్పుడు ఆ తుపాకీ కొనుక్కున్నట్టుగానే విద్యను నేర్చుకుంటే ఆ తుపాకీ దేనికి పనికి వస్తుంది? దేశాన్ని రక్షించడానికి పనికి వస్తుంది, సమాజంలో శాంతి భద్రతలు నిలబడడానికి పనికి వస్తుంది, ఒక సైనికుడు, ఒక పోలీసు. కానీ అదే తుపాకీతో దొంగతనాలు చేయొచ్చు కదా, బెదిరించి గుండాగిరి చేయొచ్చు కదా. కాబట్టి విద్య నేర్చుకోవడం అనేది ప్రధానము. కానీ నేర్చుకున్న విద్య దేనికి ఉపయోగపడుతుంది అనేది సంస్కారం. అది ఇంకా ప్రధానమైన విషయం. కాబట్టి విద్య అనగానే కేవలం చదువుకోవడం కాదు, ఆ విద్య వల్ల వచ్చే సంస్కారం ప్రధానమైనది. అటువంటి సంస్కారాలను మనకు అందించిన వాళ్ళు గురువులు. మహాభారతంలో ఒక చరిత్ర, మహాభారతం అంటే జరిగిన చరిత్ర, దాని ఇతిహాసము అంటారు. జరిగిందే చెప్పేది ఇతిహాసం, కట్టుకథ కాదు, కల్పితం కాదు, జరిగిన కథ. అంటే అందరూ కూడా అలాంటి జీవించారు. వాళ్ళందరూ కూడా మహాభారతంలో ఉండే వాళ్ళందరూ కూడా పాండవులు, కౌరవులు, యాదవులు, వీళ్ళందరూ మనలాగే పుట్టి పెరిగి జీవించారు. మరి మనం వాళ్ళ గురించి ఎందుకు తెలుసుకుంటున్నాం ఈనాడు అంటే వ్యాసుడు మనకు చెప్పాడు కాబట్టి తెలుసుకుంటున్నాం. ఏదైనా రాముడి గురించి చెప్పిన వాడు వాల్మీకి అయితే కృష్ణుడి గురించి చెప్పిన వాడు వేదవ్యాసుడు. కాబట్టి వేదవ్యాసుడు చెప్పాడు కాబట్టి మనం ఈనాడు కృష్ణుడి గురించి తెలుసుకుంటున్నాము.
పాండవుల గురించి తెలుసుకుంటున్నాము. ఆ సంస్కారాలన్నీ మనకు తెలుసుకుంటాం. మహాభారతం అంటే ఏంటి? యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ కర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర అంటే ఎన్నే హాస్తి నతత్వచిత్ అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 పురుషార్థాలు మనందరికీ తెలుసు కదా. ధర్మార్థ కామ మోక్షాలు అనుకుంటాం. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇందులో వీటికి సంబంధించిన విషయం ఇందులో ఏదైతే ఉందో, మహాభారతంలో ఏదైతే ఉందో అది మిగతా గ్రంథాలలో కూడా ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ లేనిది మాత్రం ఎక్కడా లేదు. అంటే మహాభారతం ఒక సర్వ సమగ్రమైన జీవన వాస్తవము. జీవించడానికి అవసరమైన సంస్కారాలన్నీ కూడా మనకు మహాభారతం ద్వారా తెలుసు. కాబట్టి ఈ మహాభారతాన్ని అందించిన వాడు ఎవరు? కృష్ణద్వైపాయన వ్యాసుడు. అందువల్ల ఆయన మనకు గురువు అయ్యాడు. కలియుగంలో మొట్టమొదటి గురువు కూడా ఆయనే. అయితే చెప్పడం చాలా సులభం, చెప్పుకుంటాం మనం, కానీ ఆచరించాలి కదా. చెప్పిన దాన్ని ఎవరైతే ఆచరించకుండా ఒకటి చెప్తూ ఉంటారో దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి వేదవ్యాసుడే అన్నాడేమన్నాడంటే ఊర్ధ్వపాపు వ్యోమేష, చేతులు పైకెత్తి అరుస్తున్నాడు. ఏమరుస్తున్నాను? నకశ్చిత్ స్తోత్రం ఇచ్చింది, ఎవరు వినటం లేదు. కాబట్టి ఈనాడు కూడా ఆనాడు కూడా 20,000 ఏళ్ళ పూర్వము అదే పద్ధతి, ఇప్పుడు అదే పద్ధతి. ఏంటి? మంచి విషయాలు చెప్తాము అని గట్టిగా చేతులెత్తి అరిచినా కూడా వినే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. విన్నా కూడా ఆచరించే వాళ్ళ సంఖ్య మరింత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత మనకి ఏం తెలుస్తుంది అంటే మనం ఆచరించాలి. మంచి విషయాలు తెలుసుకోవడం మాత్రమే కాదు, మంచి విషయాలు ఆచరించాలి. అట్లా చెప్పిన వాడు వేదవ్యాసుడు. అంతేకాదు వేదం అంటాము. ఏమిటి వేదం అంటే? వేదాన్ని ఎవ్వరూ రాయలేదు. వేదం అనాదిగా ఉంది. అనాదిగా ఉండడం అంటే ఏంటి అంటే మనకు రాత్రి వస్తుంది, రాత్రి తర్వాత పగలు వస్తుంది, మళ్ళీ పగల తర్వాత రాత్రి, మళ్ళీ రాత్రి తర్వాత మళ్ళీ పగలు. ఇదే విధంగా విశ్వ వ్యవస్థలో కూడా, విశ్వ వ్యవస్థ అంటే ఎంత పెద్దగా ఉంది? మన భూమి ఎంత పెద్దదో మనకు తెలుసు, మనం ఊహించగలం. ఈ భూమి కంటే 1000 రెట్లు, 1,00,000 రెట్లు, 1,00,000 రెట్లు పెద్దగా ఉండే గోళాలు లెక్కలేనన్ని ఉన్నాయి ఈ అంతరిక్షంలో. అది విశ్వ వ్యవస్థ. ఎంతగా విస్తరించింది అంతరిక్షం అంటే అంతగా విస్తరించింది. ఒక గోళానికి మరో గోళానికి మధ్యలో కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని కోట్ల మైళ్ళు, యోజనాలు ఉంటున్నాడు. అంటే అంతగా ఎంత పెద్దగా ఉంటుంది? భూమి కంటే 1000 రెట్లు, 1,00,000 రెట్లు, 1,00,000 రెట్లు ఉండే ఈ గోళాలను 1 కాదు, 2 కాదు, 1,00,000 కాదు, అసంఖ్యాకమైనటువంటి గోళాలను ఇమిడ్చుకున్న ఈ అంతరిక్షం ఎంత పెద్దదో మనం ఊహించవచ్చు. కాబట్టి ఇదంతా విశ్వ వ్యవస్థ. ఈ విశ్వ వ్యవస్థ ఏమవుతుంది? 432 కోట్ల సంవత్సరాల పాటు కనిపిస్తూ ఉంటుంది. 432 కోట్ల సంవత్సరాలు. అది పగలు. దేనికి పగలు? విశ్వ వ్యవస్థలో పగలు కనిపిస్తుంది కాబట్టి. 432 కోట్ల సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే కాలం సృష్టి కనిపించదు. అది రాత్రి. రాత్రి తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ పగలు వచ్చినట్టుగానే 432 కోట్ల సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి కనిపిస్తుంది. ఇలా ఒకసారి ఒక పరి లోపలికి దొరుకుతూ ఒక పరి జగమును వెళ్ళినిది. మనకు పద్యం తెలుసు కదా, ఒక పరి జగమును వెళ్ళినిది, ఒక పరి లోపలికి కొనుచు ఉభయముతానై. అంటే విశ్వ అంతరిక్షము అనే వ్యవస్థ ఒకసారి కనిపిస్తుంది, ఒకసారి కనిపిస్తుంది. కల్పించేదాన్ని మనం ఉదయకల్పము అంటాం. ఏమంటాము? ఉదయకల్పము. కనిపించిన చోట ప్రళయకల్పము. ఉదయకల్పము ఉంటే పగలు, ప్రళయకల్పము ఉంటే రాత్రి. కాబట్టి ఉదయకల్పం తర్వాత ప్రళయకల్పం, ప్రళయకల్పం తర్వాత ఉదయకల్పం వస్తూనే ఉంటాయి. ఒక్కొక్క కల్పాన్ని మళ్ళీ
14 మన్వంతరాలుగా విభజించుకున్నాం. అంటే సూర్యుడు అంతరిక్షంలో ఒక చుట్టూ వేసేసరికి మనకు భూమి సూర్యుడి చుట్టూ తిరగడం తెలుసు, సంవత్సరం పడుతుంది. కానీ సూర్యుడు కూడా తిరుగుతున్నాడు అంతరిక్షంలో. మొత్తం భూమి అన్ని గ్రహాలతో పాటు సౌర కుటుంబమే తిరుగుతూ ఉంది. ఇలా తిరిగి ఒకసారి తిరగడానికి 30 కోట్ల సంవత్సరాలు పడుతుంది. దాన్ని మన్వంతరము అన్నారు మనవాడు. 14 మన్వంతరాలు అయితే ఒక కల్పం అవుతుంది. 14 మన్వంతరాలు ఒక కల్పము. ఈ 14 మన్వంతరాలు కూడా మనకి 71 మహాయుగాలు ఒక్కొక్క మన్వంతరాలు. అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఇవన్నీ కలిస్తే ఒక మహాయుగం. మళ్ళీ కలియుగం తర్వాత మళ్ళీ కృతయుగం వస్తుంది, కొత్త మహాయుగం పుడుతుంది. కాబట్టి ఇంత పెద్ద కాల గమనంలో నిరంతరం ఇది పునరావృత్తి జరుగుతూ ఉంటుంది, రాత్రి పగలకు వలె. ఇప్పుడు మనం 7వ మన్వంతరంలో 28వ మహాయుగంలో ఉన్నాము, కలియుగంలో ఉన్నాము. ఈ కలియుగంలో 5123 ఏళ్ళు పూర్తి అయ్యి 5124 సంవత్సరం జరిగింది. అంటే వేదవ్యాసుడు పుట్టి ఎన్నాళ్ళైంది? 5124 ఏళ్ల కంటే 200 ఏళ్ళు ముందు పుట్టాడు. అంటే కలియుగం రావడానికి 200 ఏళ్ళు పూర్వం పుట్టాడు. కాబట్టి ఆ 200 ఏళ్ళు కలుపుకోవాలి మనం. ఇప్పుడు సార్ అన్నదానం తీసుకోండి బాయ్. అలా ఉండాలి. అది ఒకటి కర్రీ ఉన్నది, కర్రీ కరెక్కోండి. సాంబార్ ఆమె ఇక్కడ పెట్టండి. సాంబార్ పెట్టేసండి. సాంబార్ స్వీట్ చక్కగా ఉండండి సార్, అట్లా ఉండండి, అట్లా ఉండండి. కలపండి. Thank you.